హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా మొన్న తీసుకున్నట్లయితే శ్రీశైలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఆ ఇన్సిడెంట్స్లో కొన్ని సందర్భాల్లో నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానన్నమాట. అందుకని నేను ఆ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, భక్తులు ఎవరైతే ఉన్నారో కాలినడక వచ్చే భక్తులు అవ్వచ్చు, లేకపోతే వెహికల్స్ ద్వారా వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 41 రోజులు దీక్ష తీసుకొని వస్తారు కదా. సో ఈ 41 రోజులు దీక్ష తీసుకొని వచ్చి ఆ శివయ్యను స్పర్శ దర్శనం చేసుకొని ఏదైతే ఇరుముడైతే తీసుకొచ్చారో అది శివయ్యకు తాకించిన తర్వాత వీళ్ళు చేయాలనుకుంటారు. దానితో పాటు ఆయన దర్శనం కోసం అనేది, అంటే మనకు శివరాత్రి 2 రోజుల ముందు నుంచి స్పర్శ దర్శనం అయిపోతుంది అనమాట. అలాంటి సందర్భంలో సోమవారం వచ్చింది. ఈ సోమవారంలో శివస్వాముల తాకిడి అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉండిందనమాట. ఇలా ఉన్నప్పుడు నేను నిన్న 9:30 ఆర్ 10 అరౌండ్ ఆ టైం కల్లా క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అప్పటికే శివస్వాములు పడుతున్న ఇబ్బందులు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాళ్ళు 6 గంటల నుంచి అక్కడ తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు మీద 6 గంటల నుంచి పడుకొని ఉన్నారు. నేను ఇన్నిసార్లు శ్రీశైలం వెళ్ళాను ఒకసారి దీక్ష తీసుకొని వెళ్ళాను. మామూలుగా జనరల్గా చాలాసార్లు శ్రీశైలం వెళ్ళాను, కానీ మొట్టమొదటిసారి శివభక్తులు తార్ రోడ్డు మీద అంత వెయిటింగ్ 6 అవర్స్ పాటు వెయిటింగ్ చేస్తూ తార్ రోడ్డు మీద పడుకోవడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను అనమాట ఇక్కడ. దాంతోపాటు నేను వాళ్ళతో పాటు ఉన్నా. సో తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళాను. తర్వాత అనౌన్స్మెంట్ చేశారు, మీకు ఇవాళ కాదు మీకు రేపు మార్నింగ్ 9కు దర్శనం ఇస్తారని చెప్పారు. తర్వాత ఒక గేట్ ఓపెన్ చేస్తే ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్ స్టాప్గా మేము 11కు లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ 2కు మాకు దర్శనం అయిందన్నమాట. 3 గంటల పాటు మేము క్యూ లైన్లో నిలబడే ఉన్నాం. అక్కడ తోపులాట జరిగింది, చాలా అంటే చాలా జరిగింది. పిల్లలకు, నాకు కూడా కాలు అంటే నా లిటిల్ ఫింగర్ అనేది ఇంజ్యూర్ అయిందనమాట. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయిని కాపాడడానికి నేను, ఇంకొక అబ్బాయి, ఆ అని మా ఊరు బీసీ కాలనీ అబ్బాయి అనమాట. మేము కాపాడడానికి, ఆ పిల్లాన్ని కాపాడడం కోసం మేము కాళ్ళు అడ్డు పెట్టి, చేతులు అడ్డు పెట్టి ఏదో ఒక రకంగా చేసాం. మేము కానీ అప్పటికి నాకు చేయకపోయింటే ఖచ్చితంగా ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందులు పాలయ్యాడు అనమాట. అప్పటికే చాలా నలిగిపోయాడు అనమాట. ఇలా జరుగుతున్న సందర్భంలో మేము క్యూ లైన్లో ఉంటే కనీసం అంటే నీళ్ళు ప్రొవైడ్ చేయలేదండి. ఆల్మోస్ట్ గుడి ఎంట్రన్స్ రీచ్ అవుతామనగా అప్పుడు ఇస్తున్నారు వాటర్. అక్కడ కూడా ఒక 3-4 మాత్రం వాలంటీర్లు ఉన్నారు. పోలీసులు అయితే మాకు కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. ఏదైతే వీడియోలు వస్తున్నాయో పోలీసులు శివస్వాములను కొట్టారనేది, అది చాలా అంటే చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే సో 6 గంటల పాటు ఎవరైనా వెయిట్ చేయించి దర్శనం లేకపోకుండా మీకు ఇవాళ కాదు మీకు రేపు అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది. దాంతోపాటు శివస్వాములు 41 రోజులు దీక్షలో వస్తున్నారు. అలా వదిలేసి విఐపీలకు అనేది దర్శనం అనేది ప్రొవైడ్ చేయడం, వీళ్ళందరినీ ఆపడం అనేది శివస్వాములు కోపాన్ని తెప్పించిందనమాట. దానివల్ల కొంతమంది కొంచెం ఎక్కువ చేయడం వల్ల కొంచెం బార్కెట్లు అవన్నీ పగలగొట్టారు. దాన్ని అదే అదునుగా చూసి పోలీసు వారు ఏంటంటే లాఠీ చార్జ్ చేశారు. దీక్షలో ఉన్నప్పుడు అది కూడా ఇరుముడి నెత్తి మీద ఉన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంయమనం పాటించాలి ఎవరైనా కానీ. శివస్వాములు అంతా ఉన్నప్పుడు కనీసం సమాధానం చెప్పే మనుషులన్నా కావాలి. సమాధానం చెప్పే మనుషులు కూడా అక్కడ కరువయ్యారనమాట. ఇలా జరుగుతున్న సంఘటనలు. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ జరిగిన తప్పులలో శివస్వాములది తప్ప, పోలీసులది తప్ప అంటే 100% ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళదే తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా సోమవారం, దానికి తోడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఎందుకంటే భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గ ఏర్పాట్లనే చేయాలి. కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో శ్రీశైల దేవస్థాన కమిటీ వాళ్ళు ఉన్నారా అన్న సందర్భం నాకు అనిపించింది అనమాట. నిజంగా పోలీసు వారు శివస్వాములు కొడుతున్న సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధని వచ్చిందనమాట. 41 రోజులు దీక్ష తీసుకొని వాళ్ళు ఇరుముడి కట్టుకొని వస్తే ఒక గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఒక పోలీసు అంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయ్యిండి అలాగా శివస్వాముల మీద లాఠీ చార్జ్ ఏదైతే చేసిండో ఆ లాఠీ చార్జ్ చేయడాన్ని నేను చాలా తప్పు పడుతున్నాను అనమాట. అది కరెక్ట్ కాదు. దానికి ముందు రోజు మొన్న జరిగింది ఏదైతే ఉందో పోలీసు వారిని కొట్టారనేసి, అది కూడా కేవలం వీళ్ళు అసహనంతో ఇలాంటి సిచ్యువేషన్లు చూసి ఫెసిలిటీస్ లేవు, వెయిటింగ్ ఎక్కువైపోయింది, అన్ని రోజులు ఉంటున్నారు, కొంచెం ఉంటుంది స్వాములకు
కోపాలు ఉంటాయన్నమాట. అక్కడికి 40 రోజులు అంతా కోపాన్ని వదిలేసి ఉంటారు. అయినా కానీ కోపడ్డారంటే మీరే ఊహించుకోండి అక్కడ సిచ్యువేషన్స్ ఏం జరిగిందనేసి. సో ఇలాగా 100% ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ. దీనికి బాధ్యులు వాళ్ళే. గవర్నమెంట్ ఏ సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలా. చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది కూడా డౌట్ అనమాట. సో చూడాలి. దానితో పాటు మొట్టమొదటిసారి శ్రీశైల చరిత్రలోని మొట్టమొదటిసారి గ్రామోత్సవం అనేది ఆగిపోయింది అనమాట. ఫస్ట్ టైం శ్రీశైల చరిత్రలో ఫస్ట్ టైం ఆగిపోయింది. దీన్ని ఎవరికి బాధ్యులు చేయాలి? ఆ దేవదేవుడే వీటన్నిటికీ ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. ఏం జరుగుతుంది అనేది ఆయనే చెప్పాలి మనందరికీ. శివస్వాములకు జరిగిన అవమానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఎవరైతే ఆ రోజు ఎవరైతే చర్య తీసుకున్నారో, ఎవరైతే పోలీసు లాఠీ చేశారో అతను సస్పెండ్ అన్న చేయాలి, లేకపోతే డిస్మిస్ అన్న చేసేదాకా ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సో అందరూ దీక్షలోనే వెళ్తారు మ్యాక్సిమం. ఎందుకంటే శివస్వాములు దీక్ష తీసుకొని శివరాత్రి టైంలోనే శివుడికి ఆ జ్యోతిర్ముడి అనేది సమర్పించడానికి వెళ్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకున్న చర్యలు అనేవి నాకు నచ్చలేదు. దీన్ని నేను ఖండిస్తున్నా 100%. మీకు కూడా ఇలాగే అనిపిస్తే సో ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి డివోషనల్ కంటెంట్ కానీ మంచి సోషల్ ఇష్యూస్ కానీ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా నా ఛానల్లో లైక్ చేయండి. సో మనం మంచి కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ మిస్టర్ బైరెడ్డి.